ఫ్రెండ్స్, ఇవాళ కంటెంట్ వీడియో ఏంది అని అంటే కొంచెం రఫ్గా ఉంటుంది. ఏమనుకోకూరి మీరు వాటికి మేము ఇంత దూరం వచ్చాము. మాకు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి ప్లీజ్. అన్న మా నాన్న 10 కోట్లు పంపిండు, కానీ 2,50,000 పెట్టి బండి కొనాలని అనుకుంటున్నా అన్న. రిచ్గా మెయింటైన్ చేయాలనుకుంటున్నా అన్న. అవునా? వెనుక రోడ్డు కనిపిస్తుంది చూసినావారా? రిచ్ మెయింటైన్ చేయాలన్నావు కదా, సరే. ఆ రోడ్డు మీద బలిసినోని అని ఉందా, లేకుంటే గరీబోని అని ఉందారా? అరే, ఏ బండి అయినా కానీ పెట్రోల్ పోతేనే పోతాయరా. నువ్వు కూడా మీ అయ్య పంపించిన 10 కోట్లు 12 కోట్లని అది కాదురా. రోడ్ ఎక్కితే ఇంటికి వచ్చేదాకా సేఫ్ సైడ్ లేదురా. నువ్వు 2,50,000 పెట్టి బండి కొంటాను, అదే 10,000 బండి కొను, అదే 2,50,000 బండి అని వాడితే ఎందుకురా? రోడ్ ఎక్కితే నువ్వు రిచ్ నేను రిచ్ అని అనిపిస్తారా? నేను మిడిల్ క్లాస్ అని, నువ్వు రిచ్ అని వాడితే నీకు నాకు తేడా ఉందిరా. అరే, ఇప్పుడు హాస్పిటల్కు ఎంత రిచ్ అయినా కానీ అదే బెడ్ మీద వండబెడతారు, ట్రీట్మెంట్ చేస్తారు. నీ అట్లుంటే వాళ్ళు ఎంతమంది వండలేరా? ఎంత రిచ్ కిడ్ అయినా కానీ హాస్పిటల్కి పోతే అది మీద 10-15 మంది వండుకున్న వాళ్ళ బెడ్ మీద మనం వండబెడతారు. కానీ ఏంటంటే పైసలు ఉన్నాయని ఎగరకూడదు. ఎగిరినా అనుకో నీకు నాకు తేడా ఏం లేదు. డాక్టర్ కూడా తెలుసు మనం రిచ్ కిడ్లో అని, కానీ ఏంటంటే ట్రీట్మెంట్ చేసినా కానీ నువ్వు బతకలేవు. అంత రిచ్ వనికిరాదు. ఉన్న కాడికి నలుగురితో మందలు ఇచ్చుకున్నా మాట్లాడుకుంటున్నాను. ఈ గురించే వీడియో. కోవిడ్ టైంలో కొన్ని కోట్లు కొన్ని లక్షలు ఉన్నోడు కూడా బతకలేడు. నువ్వెంత అన్ని కోట్లు సంపాదించి కూడా చనిపోయే ముంగట బిడ్డలు కొడుకులు ఎవ్వరు కూడా దగ్గరికి వచ్చి ముట్టుకోలేరు. ఆ పైసలు కాదు ఎన్ని కోట్లు పెట్టినా బతకలేడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆప్షను, కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ ఏంటంటే అవి ఎక్కడున్నాయో బిడ్డకు కొడుకులకు ఎవ్వరికి తెలియదు. అసలైనా సంపాదించినైనా చచ్చిపోయాం. పెద్ద పెద్ద కిరాణా షాపులు అయినా బట్టల షాపులు అయినా ఎన్ని పెద్ద షాపులైనా కానీ ఇప్పుడు బంద్ చేసుకొని ఉంటున్నారు. కోవిడ్ టైంలో మంచి వాళ్ళే బిచ్చగాళ్ళు అయిపోయారు. నువ్వు ఉన్నాయని ఎగురకురా. ఎగిరినావు అనుకో నీ బతుకు కూడా గదే వస్తుంది. వాళ్ళని ఎగిరిన వాళ్ళకి వీడియో చూపారు. ఎందుకు అని అంటే అప్పుడు రిచ్లో మెయింటైన్ చేసిన వాళ్ళు ఈ వీడియో చూసారు అనుకో దుఃఖం వచ్చి వస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాట్లో ఒక్కడు ఉంటాడు, ఆయన దగ్గర పైసలు ఉన్నాయని రుబాబు చూపిస్తాడు. అందుకే ఆయన గురించి వీడియో చేస్తున్నా. ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఉన్నా కానీ ఒక్కసారి కళ్ళకు చీకటి వస్తే ఎంత పెద్ద కార్ అయినా ఎంత పెద్ద వెహికల్ అయినా 2 వీలర్ అయినా వచ్చి తాకిచ్చింది అనుకో కథ చచ్చిపోవడే. ఏం లేదు. ఎన్ని కోట్లు పనికిరావు, ఎన్ని లక్షలు పనికిరావు. ఉన్న రోజులు నలుగురితో మంచిగా ఉండు. ఈ లొల్లు కొట్లాటలు పెట్టుకోకుండా. అవునారా పొట్టోడా, నీకేం తెలుసురా? అందరూ పైసాతోనే ఎగురుతుర్రు. కొన్ని కోట్లున్న బట్టల షాపులైనా ఏదైనా కానీ లాస్ అయి తీసేసిరు. ఇప్పుడు అంతకుముందు సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు తలరాత చేంజ్ అయితే గిట్లా ఈ బట్టల షాపు తీసేసిన వాళ్ళు డెవలప్ కావాలని కోరుకుంటున్నాను నా తరఫు నుంచి. ఎందుకు అని అంటే వాళ్ళ బ్యాంకు లోన్లు తీసుకొని పెద్ద పెద్ద షాపులు పెట్టారు కాబట్టి వాళ్ళ గురించి నా తరఫు నుంచి కూడా కోరుకుంటున్నా. కొన్ని కోట్లు కొన్ని లక్షల శనులను ఇప్పుడు దేవుడు ఎత్తుకోవాలని చెప్తున్నాను. నా తరఫు నుంచి ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. వాళ్ళు మన ఫాలోవర్స్ అందరు క్షమించుతారు. ఈ వీడియో కంపల్సరీ అందరికీ దయచేసి దండం పెడుతున్నా. ఒక లైక్ ఒక షేర్ చేస్తే మేము కొంచెం ముంగడికి వెళ్తామని చెప్తున్నాము.